మధు మధు అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. మధు అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. మీరు ముందుకు రండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిపించబోతున్నాడు. నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు ఆయన. నిన్ను మీరు అందరూ మధు 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 నువ్వు మధు కొట్టు 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 సపట్టు కొడుతూ దేవుని కనపరచండి. ఏ పేరు? నేను ఎప్పుడైనా చూశాను లేదా? చెప్పకూడదు. నీ హృదయంలో ఒక ఆశ ఉంది దేవుని కోసం బ్రతకాలని. అవునా? దేవుని సేవలో నేను వాడబడాలి, నేను వాడబడాలి. ఇది నీ ప్రార్థన. గట్టి చెప్పు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. యేసయ్యా, ఎందుకు నా జీవితం? నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను? ఈరోజు నిజంగా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు అని వచ్చి ప్రార్థన చేసి వచ్చావు. నన్ను పిలువని వచ్చావు, ప్రార్థన చేసావు. కొట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నన్ను చూసావా? నాకు మెసేజ్ చేసావా? నాతో మాట్లాడావా? చూడండి, ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడట? ఇదే నీ ఆశ. అవునా? ఏదైనా ఒక పనిలో నన్ను స్థిరపరిచి ఇప్పటికీ. అవునా? నన్ను రేపనాడు నీ సేవకునిగా వాడుకో. అవునా? కొట్టు కొట్టు కొట్టు. నీకు ఒక సొంత ఇంటిని ప్రభు ఇవ్వబోతున్నాడు, కట్టబోతున్నాడు. అవునా? నీకు ఆశ ఉందా? ఆశ ఉందా? చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. కొట్టాలా? మీరు ఉజ్జువత కొట్టాలా? మీరు ఉజ్జీవంతో కొట్టాల. చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి. ఇలాంటి వ్యక్తులు దేవుని కావాలి. మధు దేవుని యొక్క అభిషేకాన్ని పైకి దిగి వస్తుంది. దేవుని యొక్క అభిషేకాన్ని పైకి దిగి వస్తుంది. మధు బందుకో, బందుకో మధు, బందుకో. మధు దేవుని నేను విడిపించేస్తున్నాడు. మధు రాబాష్. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు ఎట్లుంది? నెమ్మది ఉంది. నెమ్మది ఉందా? కొట్టు కొట్టు చప్పలు కొడుతూ దేవుని కనపరచు. గాడ్ బ్లెస్ యు. విశ్వాసంతో